పెద్ది సినిమాకి నేను కూడా ఏమాత్రం తక్కువ కాదు అంటూ లెనిన్ సినిమాతోని అఖిల్ కూడా రాబోతున్నాడు. సో మనందరికీ తెలుసు ఈ యొక్క లెనిన్ సినిమా అనేది ఎప్పుడో అనౌన్స్ చేసినప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ సినిమా మాత్రం రాలేదు. సో ఎంత కాదన్నా అఖిల్కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో తన సినిమాలు కూడా చూడాలి, సినిమాలు కూడా ఆదరించాలి, ఆ సినిమాలు కూడా హిట్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటారు. కాబట్టి సో మరి వాళ్ళ కోరిక మేరకైతే ఎట్టకేలకు ఈ సినిమా మళ్ళీ రాబోతుంది అని ఒక ఆశ మాత్రం అందరిలో కూడా మొదలైంది. అయితే అఖిల్ పుట్టినరోజు సందర్భంగా లెనిన్ సినిమా నుంచి ఒక పోస్టర్ వదిలారు. సో ఆ పోస్టర్లో చూస్తూ ఉంటే పక్కా ఒక విలేజ్ అబ్బాయిలాగా కనిపిస్తూ ఉన్నారు. ఒక చేతిలో జెండా, అదే ఇంకో చేతిలో మట్టి. సో మరి ఈ యొక్క మాస్ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పేసి జనాల్లో ఆ ఒక పోస్టర్ ద్వారా మాత్రం ఒక హోప్ అనేది ఏర్పడింది. ఎందుకంటే రీసెంట్ టైంలో రూరల్ ఏరియాస్ సంబంధించినటువంటి సినిమాలు ఎంత మంచి ఆదరణ పొందుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతీయ చిత్రాలు చాలా అద్భుతంగా ఆడుతూ ఉన్నాయి, జనాలు కూడా ఆదరిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా అఖిల్ని పోస్టర్లో చూస్తే ఆ ఒక జెండా కావచ్చు, చేతిలో మట్టి కావచ్చు, అండ్ అదేవిధంగా తన ఒక డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా సాదా సీదాగా ఒక నార్మల్ పర్సన్ లాగా విలేజ్లో ఏ విధంగా ఉంటారు ఆ విధంగా, ఈవెన్ తన చెప్పులు కూడా పారాగాన్ చెప్పులాగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఇంత న్యాచురల్ అబ్బాయిలాగా కనిపిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా సినిమాలో మాత్రం ఏదో ఉంది, సినిమాలో ఖచ్చితంగా కంటెంట్ మాత్రం ఉంది, ఖచ్చితంగా సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పేసి జనాల్లో ఒక నమ్మకం అయితే వచ్చింది. అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది మరి అంటే జూన్ 26కి రాబోతుంది అని చెప్పేసి ఆ పోస్టర్లో క్లియర్గా డేట్ని కూడా మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు మనము ఆలోచిస్తూ ఉంటే పెద్ద సినిమా కూడా జూన్ 26కే వస్తుంది అని చెప్పేసి ఒకప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఏప్రిల్ 30కి పోస్ట్పోన్ అవుతే జూన్ 26కే వస్తుంది అని చెప్పేసి ఆ డేట్ గురించి మనము కొంచెం డిస్కస్ చేశాము. ఎస్కేని కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. సో ఆ తర్వాత నేను ఈ విధంగా మాట్లాడి ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదేమో, కానీ మాట్లాడేశాను. సో క్షమించండి అని చెప్పేసి ఆయన వీడియోని కూడా వదిలారు. సో ఆ విధంగా అంతా కూడా సద్దుమణిపోయింది. పెద్ద సినిమా ఏప్రిల్ 30కే వస్తుంది అని చెప్పేసి టీం వాళ్ళు కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. లైక్ రామ్ చరణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే కొన్ని అనుమానాలు అయితే రేకెత్తు ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు ఇలాంటి అప్డేట్ లేదు, అసలు ప్రమోషన్స్ కూడా కావట్లేదు, ఎక్కడ కూడా చిన్న ఈవెంట్ కూడా కండక్ట్ చేయట్లేదు, అసలు సినిమా వస్తుందా, ఏప్రిల్ 30కి రాదా, డేట్ 30ని ఈరోజు. సో ఈ విధంగా అయితే కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో ఆ విధంగా ఒకవేళ ఈ సినిమా పోస్ట్పోన్ అయితే కనుక జూన్ 26కే వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో అదే డేట్కి మరి లెనిన్ సినిమా వస్తే ఇద్దరి పోటీ ఏ విధంగా ఉంటుంది. సో మరి పెద్ద ఆల్రెడీ మనం చూసాం, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గొప్ప బజ్ అనేది ఏర్పడింది. సో అంత పెద్ద సినిమా ముందు లెనిన్ సినిమా నిలబడుతుందా అంటే ఒక డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, అదేవిధంగా సినిమా టీం అందరూ కూడా ఒక నమ్మకంతో ఉన్నారు. మా సినిమా పైన మా కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మేము నమ్ముతున్నామంటూ వాళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉన్నారు. జూన్ 26కే సినిమా వస్తుంది అని చెప్పేసి. మరి చూద్దాం, ఒక పోస్టర్లో మాత్రం చాలా అర్థవంతంగా కనిపిస్తుంది, సినిమాలో కంటెంట్ ఉందని చెప్పేసి అర్థమవుతుంది. మరి చూడాలి పెద్ద సినిమా కూడా అదే రోజు వస్తుందా, లేకపోతే ఏప్రిల్ 30కే వస్తుందా, లెనిన్ సినిమా ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా ఆ రోజు వరకు అయితే వెయిట్ చేసి చూడాల్సిందే.